ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభావ మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి స్తోత్రం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామం ప్రార్థిస్తారు అక్కడ నేను సెలవించిన రీతిగా ప్రభువా మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. వాక్య భాగంలో ప్రవేశించుండగా పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి ప్రభువా. మీ నామంలో ప్రభువా ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకం ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వారి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చారు, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వారి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోయేదను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గంలో మీ యొద్దకు వచ్చును, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మి మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలోంచి 29వ వచనంలోంచి 32వ వచనం వరకు చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు. అప్పుడు ఆ తండ్రి మొదటి వారి దగ్గరికి వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పినప్పుడు వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రకారం చెప్పగా వాడు అయ్యా పోయేది కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అండి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, చూడండి, ఇక్కడ గమనిస్తే ఇక్కడ సుంకరులు వేశ్యలు కూడా దేవుని రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తున్నారని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ఈ వాక్య భాగం గమనించినట్లయితే యోహాను నీతి మార్గంలో మీదకు వచ్చాను, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి, మీరు అది చూచి అతను నమ్మినట్టు పశ్చాత్తాప పడకపోతే అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ప్రభు వాక్యం మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో ప్రభు సెలవించినటువంటి రీతిగా ఒక వ్యక్తికి ఉన్న ఇద్దరు కుమారులు వారి యొక్క ప్రవర్తనను ఏ విధంగా వ్యక్తపరిచారు, వారి యొక్క చేయ కార్యక్రమాన్ని ఏ విధంగా తండ్రికి తెలియజేశారని మనం ఇక్కడ గమనిస్తున్నాం. తండ్రి వచ్చాడు, ఒక కుమారుని పెద్ద కుమారుని చెప్పాడు, ఈరోజు నువ్వు పొలంలో ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయవయ్యా అన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, అయ్యా నేను పోను అని చెప్పి నేను ఈరోజు పోనయ్యా అని ఉత్తరం ఇచ్చాడు. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు అని చెప్పి పని చేయడానికి వెళ్ళాడని చెప్పి చూస్తున్నాం. అలాగే ఆయన మొదటి వాడు పోను అన్నాడు కదా అని రెండవ వారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు పోయా ఈరోజు పొలంలో పనికి అన్నప్పుడు, ద్రాక్ష తోటలో పనికి అన్నప్పుడు అయ్యా పోయేదని అయ్యా అని చాలా మర్యాదగా చెప్పాడు, కానీ అతను పోలేదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి యొక్క ఇష్ట ప్రకారం చేశారు, ఎవరు తండ్రి చెప్పిన పని నెరవేర్చారని వారిని అడిగినప్పుడు వారు అంటున్నారు, అక్కడ ఉన్న వారందరూ మొదటి వాడే అయ్యా అన్నారు. అలాగైతే ప్రభు అన్నాడు, యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గంలో మీదకు వచ్చిన మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలు అతను నమ్మిరి, మీరు అది చూచి అతను నమ్మినట్టు పశ్చాత్తాపడకపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇద్దరు కుమారుల్లో ఒకడు పోను అని మనసు మార్చుకొని మళ్ళా వెళ్ళాడు, ఇంకొకడు పోతాను అన్నాడు, కానీ వారి మనసు పోతాను నోటితో చెప్పాడు, కానీ వారి హృదయము దేవునికి, ఆ యొక్క తండ్రికి దూరంగా ఉందని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే, మనం ఈ సంఘటనని చూసినట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గర్వపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గర్వపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశం బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తండ్రి మనకు అయ్యా నీవు వెళ్ళి పని చేయి అని తండ్రి చెప్తే, అయ్యా నేను పోను అని పిమ్మట మనసు మార్చుకొని పోయినవాడు ఒకడున్నాడు.
ఇంకొకడేమో అయ్యా నేను పోతానయ్యా అని మంచిగా చెప్పి పోకుండా పనిని జరిగిపోకుండా ఆగిపోయిన వాడు ఒకడున్నాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈ ప్రజలు పెదవులతో గనపరుస్తారు, హృదయం దూరంగా ఉంది. ఈ విధంగా రెండవ కుమారుడు కూడా పెదవులతో చెప్పాడు, అయ్యా నేను పోతానయ్యా, నువ్వు చెప్పిన పని చేస్తానయ్యా అని చెప్పాడు, కానీ హృదయము దూరంగా ఉంది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మానవులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశం బోధించిన వ్యక్తంగా ఆరాధించిన ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము ప్రభువుకు ఏ విధంగా ఉంది? ఈ యొక్క ఇద్దరు కుమారులు చేసిన విధంగా మనము చేస్తున్నామా, లేకపోతే ఇద్దరు కుమారుల్లో ఏ కుమారులాగా మనం ప్రవర్తిస్తున్నాం? ఒక కుమారుడు ఏమో పోను అని చెప్పి తర్వాత మనసు మార్చుకొని పనికి వెళ్ళాడు. రెండో కుమారుడు పోతాను అని చెప్పి పెదవులతో కనపరిచాడు, కానీ హృదయం దూరంగా ఉంది. ఈ విధంగా మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుని నందు నువ్వు పెదవులతో కనపరుస్తున్నావు, హృదయం దూరంగా ఉందా? లేకపోతే మొదటి కుమారులాగా మనసు మార్చుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు? ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు ప్రభు అంటున్నాడు, సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, వేశ్యలు, జాగ్రత్తం జరిగించేవారు, విచారణ చేసేవారు కూడా, ఈ తప్పు పని చేసేవారందరూ కూడా, అంటే ఎవరైనా కానీ, సుంకర్లు కానీ, వేశ్యలు కానీ, పాపి అయిన వాడు ఎవడైనా కానీ మనసు మార్చుకొని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంటే, దేవుని బిడ్డలము, క్రైస్తవం అని చెప్పినటువంటి మనము మనసు మార్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామా లేదా అని ఈరోజు ప్రభువాక్యం నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. ఎంతకాలం మనం ఈ విధంగా పెదవులతో కనపరుస్తాం? మందిరంలోకి వస్తాం, పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మహిమపరుస్తాం, అందరికీ చెప్తాం, అయ్యా మా కుటుంబం క్రైస్తవ కుటుంబము, గత 50 సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబము, 100 సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబము, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులము, మా రక్తంలోనే క్రైస్తవ్యం ఉందని చెప్తాం. కానీ నీ హృదయంలో క్రీస్తున్నాడా అని అడిగితే మాత్రం సమాధానం ఉందా లేదా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రక్తంలో క్రైస్తవ కుటుంబం ఉండొచ్చు, నీ తాత ముత్తాతలు క్రైస్తవులు అయినొచ్చు, వారి క్రైస్తవులు అయినందుకు యేసు ప్రభు నేను పరలోక రాజ్యంలోనికి, అయ్యా ఆయన కుటుంబం 1000 సంవత్సరాల నుంచి క్రైస్తవులని లోపలికి ఆహ్వానించాడు. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈ ప్రజలు పెదవులతో గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయం ప్రభువుకి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఈరోజు నీ హృదయం యేసు ప్రభు ఉన్నాడా లేడా? ప్రభు వాక్యం సెలవుస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, చూడండి, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. ఈరోజు నీకంటే ముందుగా నువ్వు అనుకోవచ్చు, ఈ వేశ్య, ఈ వ్యభిచారి అని లోకంలో నువ్వు అనుకుంటే, ఆ వేశ్య, వ్యభిచారి పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో కనబడితే నీవు నరకంలో ఉంటే నీ పరిస్థితి ఏమవుతుంది? సహోదరుడా, సహోదరుడు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, హృదయ పరివర్తనం కావాలి. యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయం అప్పగించాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నీ హృదయాన్ని కడుక్కోవాలి. ఎప్పుడైతే యేసు రక్తం నీ హృదయంలో ప్రవేశిస్తుందో, యేసు రక్తము ప్రతి పాపాన్ని మనం పవిత్రులుగా చేస్తుంది ప్రభు వాక్యం సెలవిస్తుంది. రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రభు వాక్యం ఉంటుంది, యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు మనం అంగీకరించిన ఎడల, మనం ఒప్పుకున్న ఎడల మన పాపం యేసు క్రీస్తు ప్రభు దగ్గర నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మన పాపం నుండి మనం విడిపించి మన పరిశుద్ధులుగా చేస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని యేసు ప్రభువుకి అప్పగించావా? లేకపోతే నీ హృదయం కూడా పెదవులతో గనపరుస్తూ హృదయం దూరంగా ఉందా? ఒక కుమారుడు రక్షింపబడ్డాడు, వెళ్ళాడు పొలంలోనికి ద్రాక్ష తోటలో పనిచేయడానికి. రెండవ కుమారుడు పెదవులతో కనపరిచిన వాడు మాత్రం పోకుండా ఆగిపోయాడు. ఈరోజు నీవు నీ తండ్రి చెప్పిన మాటలను అంగీకరిస్తున్నావా? నీ తండ్రి చెప్పినటువంటి పనులను నువ్వు చేస్తున్నావా? సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీ కోసం కల్వరి శిలువలో రక్తం చిందించాడు. యేసు క్రీస్తు ప్రభు ఈరోజు చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెం పొట్టు, వీపంతా దున్నబడ్డ దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు కూడా చిందించాడు యేసు ప్రభు. యేసు ప్రభు కల్వరి శిలువలో కాల్చిన రక్తధారను బట్టి నీకు నాకు పాప క్షమాపణ లభిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకుని ఉన్నాము, కానీ మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఈరోజు ప్రభు వాక్యం నేను నన్ను ప్రశ్నిస్తుంది, అయ్యా ఈ ప్రజలు పెదవులతో కనపరుస్తున్నారు, పైకి నటిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీవు నిజంగా ప్రభుకు దగ్గరగా ఉన్నావా? నీవు ఇద్దరు కుమారులో ఏ కుమారులాగా ఉన్నావు? పెద్ద కుమారుడు మనసు మార్చుకొని వెళ్ళాడని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నువ్వైతే మనసు మార్చుకొని వెళ్ళావా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద కుమారుడు మనసు మార్చుకున్నాడు, నువ్వు మనసు మార్చుకున్నావా? ఈరోజు నీ హృదయం యేసు ప్రభువుకు స్థానం ఉందా? చెప్పు సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు. చూడండి,
యేసు ప్రభు అన్నాడు, నక్కలకు గొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటకెందుకు స్థలం లేదని అతనితో చెప్పాడు. నక్కలకు గొరియలు గలవు, ఆకాశ పక్షులకు నివాసములు గలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటకెందుకు స్థలం లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది? ఒక వాక్యం అంటుంది, లూకా సువార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడింపగోరేడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపగలను. తన ప్రాణాలను రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం తన ప్రాణాలను పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునేడలా లేక నష్టపరుచుకునేడలా వారికి ఏమి ప్రయోజనము? నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడేవాడేవాడు వాడిని గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడను. నీవు లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏమి ప్రయోజనం? ప్రతి దినము యేసుప్రభు యొక్క శిలువను ఎత్తుకుని యేసుప్రభు వెంబడించాలి, మనుషుల ఎదుట యేసుప్రభుని అంగీకరించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు లోకమంతా సంపాదించుకుని ఉండొచ్చు, ఈ లోకంలో ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చు, కానీ నీ మనసు మార్చుకొని నువ్వు దేవుని తండ్రి చెప్పినట్టుగా నువ్వు వినగలుగుతున్నావా? మనసు మార్చుకొని యేసుప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించావా? యేసుప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, కల్వరి శిలువలో నా పాప నిమిత్తం రక్తం చిందించావు ప్రభా, కల్వరి శిలువలో నువ్వు చిందించిన రక్త దారాలతో నా పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసిస్తున్నాను ప్రభా, నా హృదయంలోనికి రా ప్రభా అని నీవు పిలిచినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి తన బిడ్డగా చేర్చుకుంటాడు. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో అప్పులు ఉండవు, నీ జీవితంలో కష్టాలు ఉండవు, నీ జీవితంలో నష్టం ఉండవు, నీ జీవితంలో వ్యాధులు ఉండవు, నీ జీవితంలో బాధలు ఉండవు, నీ జీవితంలో ఇరుకులు ఉండవు, నీ జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఎటువంటి సమస్యలు ఉన్న యేసు ప్రభు వాటన్నింటినీ కూడా తీర్చగల సమర్థుడని ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు గమనించాలి. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల నివాసాలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకుంటూ కూడా స్థలం లేదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడేందు విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. ఈరోజు నేను నశించకూడదని, నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ప్రభు వాక్యం మత్తయి లూకా సువార్త 19:10 సెలవిస్తుంది. ఈరోజు నువ్వు యేసు ప్రభును విశ్వసిస్తే నశించిపోయి నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభు నీ హృదయానికి ఆహ్వానిస్తే తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు, నేను తన బిడ్డగా మార్చుకుంటాడు. ప్రార్థించుకున్నాను. యేసు ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. ఈ స్వార్థ వినటంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి ప్రభువా. మీ రాజ్యానికి వారసులుగా మార్చండి. వాడు ఆశీర్వదించండి, దీవించండి, కుటుంబంలో అప్పులు తీర్చండి, వ్యాధులను స్వస్థపరచండి ప్రభువా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, సమృద్ధి అయిన జీవితం దయచేయండి. మీ సకల ఆశీర్వాదం ద్వారా నింపి నడిపించుకొని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ఈ స్వార్థను సకల దేశంలో వ్యాపింపజేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.